హలో అందరికీ, వెల్కమ్ టు వదినా మర్దల్ కుకింగ్ జోన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన గేదె పాల జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. గేదె పాల జున్ను ఓన్లీ టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఆరోగ్యానికి ఉపయోగపడి పోషకాలతో నిండిన ఈ జున్నును రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. గేదె ఈనిన తర్వాత వచ్చే మొదటి పాలనే జున్ను పాలు అంటారు. ఈ పాలు ఎంతో చిక్కగా చాలా ప్రోటీన్స్ నిండి ఉంటాయి. ఈరోజు మాకు పాలు పోసే అతను 1 లీటర్ జున్ను పాలను ఇచ్చాడు. ఇంకెందుకు లేట్, జున్ను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నా దగ్గర ఉన్న 1 లీటర్ జున్ను పాలను ఒక బౌల్లోకి తీసుకున్నాను. 1 లీటర్ జున్ను పాలకి 1 కప్ తరిగిన బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా పాలల్లో కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం అంతా పాలలో కరిగిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అందులో మనం రెడీగా పెట్టుకున్న జున్ను పాలను పెట్టి మూత పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా కుక్ అవుతూ ఉంటుంది. జున్ను పాలు కుక్ అయిందో లేదో అని చూడడానికి ఇలా ఫోక్ తీసుకొని మధ్యలో ప్రెస్ చేసి చూడాలి. ఇందులో జున్ను పాలు ఇంకా కంప్లీట్గా కుక్ అవ్వలేదు. అప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత జున్ను కుక్ అయిందో లేదో చూశాను. ఇలా ఫోక్కి ఏం అంటకుండా ఉంటే జున్ను కుక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పట్కార్ యూస్తోనే నేను గిన్నెని బయటికి తీసుకున్నాను, ఎందుకంటే గిన్నె వేడిగా ఉంటుంది కాబట్టి. గిన్నె కొంచెం చల్లారిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా నైఫ్తోని సైడ్స్ అంతా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పంపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఫ్లఫీగా ఉండే జున్ను పాల రెసిపీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.